క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ పునరుద్ధాన దినమున మీతో పాటు కలుసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, మన ప్రభు అయిన యేసును ఆరాధించటానికి దేవుడు మాకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తూ, ఈ అవకాశాన్ని నాకు కలిగించిన దైవజనులు, ప్రభువునందు నాకు ప్రియ సహోదరులు పాస్టర్ ప్రభు ప్రసాద్ గారికి, అలాగే సంఘ బిడ్డలందరికీ నా నిండు వందనాలు తెలియచేస్తున్నాను. మనము నమ్మి ఆరాధించుచున్న మన దేవుడు సజీవుడు. ఆయన మరణమును జయించి తిరిగి లేచినవాడు. ఆయన మన మధ్య ఉన్నవాడు, మనలో ఉన్నవాడు, మనతో ఉన్నవాడు, మన చెయ్యి పట్టుకొని నడిపించువాడు. అప్పుడప్పుడు ఆయా సమయాల్లో కొన్ని సముద్ర తీర ప్రాంతాల్లో నడిచినప్పుడు కొంతమంది దైవ సేవకులు మేము కలిసి మాట్లాడుకుంటూ ఆ సముద్ర తీర ప్రాంతంలో బీచ్లో నడుచుకుంటూ వెళుతున్న సమయంలో కొన్నిసార్లు సడన్గా నా ప్రక్కన ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఒక మాట చెప్పినప్పుడు వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. అయ్యా, మీరందరూ ఇటు పక్కకు వచ్చేయండి, కమ్ టు మై లెఫ్ట్ సైడ్. ఎందుకు అయ్యా? ఏంటి, ప్రభువుకు మనం ఒక అవకాశం ఇవ్వాలి కదా, ఆయన మనతో నడుస్తున్నాడు కదా. ఆమెన్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు దేవునితో చెప్పండి నడిచారు, దేవునితో నడిచారు. మనం కూడా అలాగున ప్రభుతో కలిసి నడవడానికి పిలువబడిన వారం. ఏ రోజు ఆయన మనకు దూరం కాలేదు, ఏ రోజు ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మన రాత్రి కొన్ని మాటలు మనం చెప్పుకున్నాము. చివరిలో ఒక వచనాన్ని కీర్తన గ్రంథంలో నుండి నేను జ్ఞాపకం చేశాను, తీనవసరం లేదు. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను తిరిగి లేవలేక ఉండడు. డబుల్ నెగిటివ్ అంటారు దాన్ని ఆంగ్లంలో, డబుల్ నెగిటివ్. లేవలేక ఉండడు. లేస్తాడు అని చెప్పొచ్చు, కానీ అక్కడ లేవలేక ఉండడు. మన ప్రభు అయిన యేసు మాట్లాడుతూ తన శిష్య బృందంతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, నా చేతిలో నుండి నా గొర్రెలను ఎవడును చెప్పండి అపహరింపలేడు. నో వన్ కెన్ స్టీల్ మై షీప్ ఫ్రమ్ మై హ్యాండ్. నా చేతిలో నుండి నా బిడ్డలను, నా యందు నమ్మిక ఉంచిన వారిని, నేను పట్టుకున్న వారిని, నేను రక్షించుకున్న వారిని, నేను కుమారులుగా కుమార్తెలుగా ఎంపిక చేసుకున్న వారిని, ఎవరు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు కలిగినా, ఎలాంటి అనారోగ్యాలు మనల్ని శోధించినా,
ఎంతమంది మనలను అపహసించినా ఎవ్వరూ కూడా అపవాది ఒకవేళ మొత్తం అపవాది శక్తులన్నీ మూటగట్టుకొని మన మీదికి దాడిగా వచ్చిన ప్రభు ఏం చెప్పారు? నా చేతిలో నుండి నా గొర్రెలను ఎవ్వడును అపహరింపలేడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున మనకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి త్వరగా బైబిల్లో నమోదు చేయబడిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను మీ దృష్టికి నేను చాలా క్లుప్తంగా, చాలా వేగంగా తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటున్నాను. నాకు ఇవ్వబడిన సమయంలోనే నేను వాటిని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మీరందరూ దయచేసి మనసులు పెట్టి ఇక్కడ ఈ మాటలను మీ హృదయంలోనికి తీసుకోవాలని, లేక రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. కొన్ని భాగాలు నేను మీ గమనానికి తీసుకురాబోతున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని కొన్ని సన్నివేశాలు, కొన్ని సంభాషణలు, కొన్ని సంఘటనలను మీ గమనానికి నేను తీసుకురావాలనుకుంటున్నాను. అసలు మనము ఎవరిమి, ఏం చేస్తున్నామో, భూమి మీద మన పని ఏమిటి, దేవుడు మనలను ఎందుకు పిలిచాడు, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏమిటి, దేవుడు మనకు అప్పగించిన పని ఏమిటి, వ్యక్తిగతంగాను, దేవుని నమ్మిన కుటుంబంగాను, సంఘంగాను, సమాజంలో మన పాత్ర ఏమిటి? మారిపోతున్న ప్రపంచంలో అల్లకల్లోలంగా తయారవుతున్న నేటి ఆధునిక సమాజంలో ఎటు చూచినా కలవరంతో నిండి ఉన్న ఈ ప్రపంచ పరిస్థితుల మధ్య దేవుని చేత ఏర్పాటు చేయబడిన మనము ఎలా ఉండాలి, ఏమి చేయాలి, ఎలా నడుచుకోవాలి అనే విషయాలను చాలా క్లుప్తంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలా జాగ్రత్తగా వింటారు కదూ? వింటారా? ఖచ్చితంగా వింటారా? మంచిది, మీరంతా చాలా మంచివాళ్ళు, చాలా చాలా మంచివాళ్ళు. ఐ నో దాట్. మొట్టమొదటి ఒక సన్నివేశం నేను మీ గమనానికి తీసుకొస్తాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. త్వరగా వెళ్ళాలి, మనకున్న సమయంలో ముగించుకోవాలి అని అంటే చాలా వేగంగా మనం ముందుకు వెళ్ళిపోవాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 8 వచనాలు మార్చి చదువుకుందాం. కొన్ని వాక్య భాగాలను నేను చదివించబోతున్నాను. కొన్ని మాటలను నేను చెప్తాను. ఆ మాటలను మీరు దయచేసి, ఒకవేళ మీ దగ్గర పెన్ ఉంటే, కలం ఉంటే, మీ బైబిల్లో దాన్ని కొంచెం అండర్లైన్ చేసుకోవడానికి మీకు ఇష్టమైతే మీరు ప్రయత్నం చేయవచ్చు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 8 వచనాలు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించితిని,
రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకొంటిని. ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. ఇంతకుముందు మనము పాటలు పాడుకుంటూ ప్రభువును ఆరాధించాం. ఒకసారి మిమ్మల్ని పరలోకంలోని ఈ దృశ్యానికి మీ మనస్సుల్ని తీసుకెళ్లాలని నేను ఆశపడతా ఉన్నాను. పరలోకంలో ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ఒక చిత్రీకరణ జరిగింది. పరలోకంలో సర్వాధికారి అయిన దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. శరాపులు గాన ప్రతిగానాలు చేస్తున్నారు. శరాపులతో పాటు ఎంతోమంది దూతలు పరిశుద్ధుడు 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 అని అక్కడ ఎంతగా ఆయనను ఆరాధిస్తున్నారు అనంటే, ఆ ఆరాధనల శబ్దానికి ఇక్కడ రాయబడిన మాట ఏమిటనంటే, గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నింపబడగా, ధూమము. దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. శరాపులు కోట్లాది దూతలు ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు. దర్శనంలో యెషయా ప్రవక్త ఆ దేవుణ్ణి చూస్తూ వణికిపోతున్నాడు. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను అన్నాడు. దేవుని యొక్క టార్చ్ లైట్, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క కాంతి ఒక వ్యక్తి మీద పడినప్పుడు ఆ వ్యక్తిలో జరిగే ఆ అనుభూతి ఇలాగే ఉంటుంది. దేవుని యొక్క వెలుగు నా మీద పడినప్పుడు లేక మీ మీద పడినప్పుడు మనము ఎంత చేతగాని వారమో, ఎంత భ్రష్టులమో, ఎంత పనికిరాని వారమో, ఎంత అజ్ఞానులమో, ఎంత దుష్టులమో, ఎంత పాపిష్టి వారమో ఆయన సన్నిధానములో నిలవడానికైనను యోగ్యులము కాము అనే ఆ అవగాహన, ఆ వెలుతురు, ఆ వెలుగు మనిషి హృదయంలోకి రాగానే వెంటనే ఈ ప్రవక్త కేక వేశాడు. ఏమన్నాడంటే, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను. అప్పుడు ఏం జరిగింది? అక్కడ ఉన్న శరాపులలో ఒక శరాపు ఒక నిప్పు కణమును తీసుకుని వెళ్ళి ఆయన పెదములకు తగిలించి అప్పుడు ఏమంటున్నారు? ఈ అగ్ని నిన్ను తాకింది కాబట్టి నీ పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు అనబడిన అగ్ని, పరిశుద్ధాత్మ అనబడిన అగ్ని ఒక వ్యక్తి మీదకి దిగివచ్చినప్పుడు, ఒక వ్యక్తి యొక్క పెదవులను తాకినప్పుడు, ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని తాకినప్పుడు ఆ హృదయంలో ఒక విప్లవం బయలుదేరుతుంది, ఒక మార్పు కలుగుతుంది. దీనినే మనము రక్షణ అంటున్నాము. చాలామంది దీనిని అర్థం చేసుకోలేక మత మార్పిడి అంటున్నారు. మనం అంటున్నాము ఇది మత మార్పిడి కాదు, ఇది హృదయం మార్పిడి లేక బుద్ధి మార్పిడి అంటున్నాము. అర్థం చేసుకునే వాళ్ళేమో వీళ్ళంతా మతం మార్చేస్తున్నారా అంటున్నారు. మనం అంటున్నాము మా జీవితాలు మారిపోయినాయి, పరిశుద్ధాత్మ యొక్క అగ్ని మమ్మను తాకినందువలన మాకు పాపక్షమాపణ దొరికింది, మా బ్రతుకు మారిపోయింది అని చెప్తున్నా. అయితే తర్వాత ఏం జరిగింది? ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడో తెలుసా? 8వ వచనంలో, అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని, అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము. దేవుని ప్రజలారా గమనించండి, దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. కానీ ఆయనకు ఒక అవసరత ఉంది. గాడ్ హ్యాస్ అ నీడ్. వాట్ ఈస్ దట్ నీడ్? దేవునికి ఒక అవసరత ఉంది. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, ఏమంటున్నాడు? నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవును. దిస్ హ్యాస్ బీన్ ద క్రై ఆఫ్ అవర్ హెవెన్లీ ఫాదర్ ఫర్ సెంచురీస్ టుగెదర్. మా నిమిత్తము ఎవడు పోవును.
నేను ఎవరిని పంపించాలి? ఈ యెషయా ప్రవక్త యొక్క పెదవులు శుద్ధి చేయబడ్డాయి కాబట్టి, ఆయన యొక్క పాపములు కొట్టివేయబడ్డాయి కాబట్టి, ఆయన పరిశుద్ధుడిగా తీర్చిదిద్దబడ్డాడు కాబట్టి, ఆయన వెంటనే ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు వెంటనే? నేనున్నాను, నన్ను పంపించు. యేసుక్రీస్తులో పరిశుద్ధులుగా పడిన వారందరూ దేవుని యొక్క ఆ కేకకు ప్రతిస్పందించవలసిన విధానం ఇదే. ఈనాటికి దేవుడు అడుగుతున్నాడు, మా నిమిత్తము ఎవరు పోవును. ఇక్కడ ఈ ఉదంతాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇంకా దీనిలోంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు, కానీ ఈనాటి మన అంశం అది కాదు. దీన్ని మనం గమనించినట్లయితే మనకు అర్థమవుతున్న ముఖ్యమైన విషయాలు ఏమిటనంటే, మొదటిది, దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. నంబర్ 1, దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. గాడ్ ఈజ్ సీటెడ్ ఆన్ ద థ్రోన్ అబవ్. రెండవది, గాడ్ హ్యాజ్ అ నీడ్. దేవునికి ఒక అవసరత ఉంది. ఏమిటి అవసరత? ఆయన వాడుకొనుటకు తగిన వారి కొరకు, ఆయన చిత్తమును చేయవారి కొరకు, ఆయన పిలుపును అంగీకరించి లోకములోనికి తన ప్రతినిధులుగా, తన సాక్షులుగా వెళ్ళగలిగిన వారి కొరకు ఆయన వెదుగుతూనే ఉన్నాడు. మరి మన స్పందన ఏమిటి? దేవుడు అడుగుతున్నాడు, తన బిడ్డలందరితో మాట్లాడుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఆయన రక్షించుకున్న బిడ్డలందరితో మాట్లాడుతున్నాడు. లోకంలో ఉన్నవారు నశించిపోతున్నారు కనుక, రక్షణ అంటే ఏమిటో వారికి తెలియదు కనుక, పాపక్షమాపణ అంటే ఏమిటో తెలియదు కనుక ఎక్కడెక్కడికో వెళ్ళి ఏవేవో చేస్తున్నారు. పాపాలు పోవాలని, మోక్షం కావాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అమాయకంగా మాయలో పడిపోయి, మిథ్యలో పడిపోయి కొట్టుకుని పోతూ ఉన్నారు. అవన్నీ వారిని రక్షిస్తాయని వారు భ్రమపడుతూ ఉన్నారు. కానీ నా పక్షంగా ఎవరు వెళతారు? ఎవరు చెప్తారు మా పక్షంగా అని దేవుడు అడుగుతూనే ఉన్నాడు. మరొక సన్నివేశాన్ని నేను మీ దృష్టికి తీసుకురావాలని ఆశిస్తున్నాను. దానికి ముందు ఇక్కడ ఈ భక్తుడు చెప్పిన 2 మాటలు మీరు మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోవచ్చు. తర్వాత వీటిని జ్ఞాపకం చేసుకోబోతున్నాను. మొదటి వచనంలో నేను చూచితిని అన్నాడు. చూచితిని. రెండవది 8వ వచనంలో ప్రభు సెలవీయగా వింటిని. నేను చూచాను, నేను విన్నాను. ఇది ఒక వాస్తవం. నాకు కలిగిన ఒక దృశ్యం, ఒక దర్శనం. ఆ పరలోకపు దృశ్యాన్ని ఈ భక్తుడు వివరిస్తూ ఆయన ఎలాంటి సందేహం లేకుండా ఆయన రాస్తున్నాడు, నేను చూచాను, నేను విన్నాను. క్రైస్తవ భక్తి జీవితం అంటే ఏదో కేవలం మాటలతో గడిపేసేది కాదండి. ఇది గొప్ప కార్యాలను చూచే విశ్వాస జీవితం, దేవుని యొక్క స్వరాన్ని వినగలిగిన జీవితం, దేవుని మాటలను వినగలిగిన ఆ శక్తిని పొందుకునే జీవితం. దేవుని బిడ్డలంగా మనందరం వీటిని అభ్యాసం చేసుకోవాలి. రెండవ సన్నివేశం, మరొక సన్నివేశాన్ని మీ గమనానికి నేను తీసుకుని వస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుండి 23 వరకు ఉన్న భాగాన్ని మనం చదువుకుందాం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. అప్పుడు యేసు మరల మీకు సమాధానము కలుగునుగాక,
తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. దేవుని అద్వితీయ కుమారుడని పిలువబడిన యేసు, మన రక్షకుడైన యేసు మరణమును జయించి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకు తన ప్రత్యక్షతను, పునరుద్ధాన ప్రత్యక్షతను ఇచ్చిన ఆ విషయాన్ని గురించి ఇక్కడ వ్రాయబడి ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఈ భాగం నుండి మనం నేర్చుకుంటున్న విషయాలు ఏమిటి అనంటే, మొదటిది, యేసు మరణమును జయించి తిరిగి లేచాడు అనేది వాస్తవం. రెండవది, యేసులో మాత్రమే పాప క్షమాపణ అనేది వాస్తవం. అంతేకాదు, తన యందు నమ్మిక ఉంచిన వారిని ఉద్దేశించి తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నాను అని ఆయన చెప్పిన మాట కూడా వాస్తవమే. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు తనను నమ్మిన వారందరిని ఉద్దేశించి ఆయన చెప్పే మాట ఒకటే, తండ్రి ఏ విధంగా నన్ను మీ కొరకు పంపించాడో నేను మిమ్మల్ని నా ప్రతినిధులుగా, నా సాక్షులుగా లోకంలోనికి మిమ్మల్ని పంపిస్తున్నాను. ఇది అందరికీ వర్తిస్తుంది, కేవలం ఆనాటి అపొస్తలులకు మాత్రమే కాదు. ప్రభువులో నమ్మిక ఉంచిన వారందరితోనూ ప్రభువు చెప్పిన మాట ఇది. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును, మీరు యేసులో నమ్మిక ఉంచారా? యేసుక్రీస్తుని మీ రక్షకునిగా మీరు అంగీకరించారా? అయితే ప్రభువు నీతో చెప్తున్న మాట ఏమిటో తెలుసా? నేను నిన్ను నా ప్రతినిధిగా, నా సాక్షిగా ఈ లోకంలోనికి పంపిస్తున్నాను. అది నువ్వు గ్రహిస్తున్నావా? నీ పని నువ్వు చేస్తున్నావా? వ్యక్తిగతంగా కావచ్చు, దేవుని నమ్మిన కుటుంబంగా కావచ్చు, సంఘంగా కావచ్చు, నేను అప్పగించిన పనిని మీరు చేస్తున్నారా? రేపటి దినాన ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు అడిగే ప్రశ్న కూడా ఇదే, నేను మీకు అప్పగించిన పనిని మీరు చేశారా? తండ్రి నన్ను పంపించిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నాను. పంపించాడు ఆయన. మూడవ దృశ్యాన్ని నేను మీకు చూపిస్తాను, మరొక సన్నివేశాన్ని. లూకా సువార్త 16వ అధ్యాయం. మొట్టమొదటి యెషయా గ్రంథంలో ఎక్కడ ఉన్న దృశ్యాన్ని చూసాం మనం? పరలోకంలో ఉన్న దృశ్యాన్ని చూసాం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఎక్కడ జరిగిన దృశ్యాలు చూసాము? లేచిన తర్వాత భూమి మీద జరిగిన దృశ్యాన్ని చూసాం. ఇప్పుడు పాతాళంలో జరిగిన ఒక సన్నివేశాన్ని మీ గమనానికి తీసుకురావాలనుకుంటున్నాను. లూకా సువార్త 16వ అధ్యాయం 22వ వచనం నుండి చదువుకుందాం. చాలు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడను, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా చలార్చుటకు లాజరును పంపుము, నేను అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించుతవి, అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేగాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నానెను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా,
అతడు తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుతారని చెప్పాను. అందుకు అతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో. జాగ్రత్తగా గమనించాలి మీరు, ఇక్కడ జరుగుతున్న సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. మొదటి యెషయా గ్రంథంలో మొదటి దృశ్యం ఎక్కడ? పరలోకంలో. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఎక్కడ? భూమి మీద. ఈ మూడవ సంఘటన ఎక్కడ? పాతాళంలో. ఈ సంఘటన లేక ఈ కథ, ఈ వృత్తాంతం ఇది మనందరికీ తెలిసిందే. ఒక ధనవంతుడు, ఒక లాజరు. విచిత్రం ఏంటంటే లాజర్ పేరు రాయబడింది కానీ ఆ ధనవంతుడి పేరు ఏమిటో ఇంతవరకు ఎవరికి తెలియదు. అదే కొన్నిసార్లు కొంచెం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. భూమి మీద ధనవంతుడే కానీ అతడు పరలోకంలో మాత్రం దరిద్రుడు. అందుకనే అతడి పేరు వ్రాయబడలేదు. ఈ లాజరు అనే దరిద్రుడు ఉండేనే అంటున్నది. లాజరు భూమి మీద దరిద్రుడే కానీ పరలోకంలో అతడు గొప్ప ధనవంతుడు. ఈ ఉదంతం నుండి మనం నేర్చుకుంటున్న విషయాలు: ఒకటి, ఇక్కడ అబ్రహాము రొమ్మున అని రాయబడి ఉంది కానీ అబ్రహాము రొమ్ము అనేది పరదైసుకు మరొక మారు పేరుగా బైబిల్లో అక్కడక్కడ వ్రాయబడి ఉంది. పరదైసు అనేది పరలోకంలో ఒక భాగం. కాబట్టి ఈ ఉదంతం నుండి మనం నేర్చుకుంటున్న ముఖ్యమైన సత్యాలు: ఒకటి, పరలోకము అనేది వాస్తవం. అవునా? వాస్తవమేనా? రెండోది, పరలోకంలో ఉన్న మనుషులు కూడా వాస్తవం, కల్పిత గాథలు కాదు. మనుషులు ఎవరు వాళ్ళు అక్కడ ఎవరెవరు ఉన్నారు? అబ్రహాము అనే ఒక ఆయన చరిత్రలో జీవించిన వ్యక్తి. లాజరు అనబడిన వ్యక్తి భూమి మీద జీవించి వెళ్ళిపోయిన వ్యక్తి. పరలోకంలో ఉన్న మనుషులు కూడా వాస్తవమే. మూడవది, పరలోకంలో ఉన్న ఆ సంతోషం కూడా వాస్తవమే. ఎందుకంటే ఈ ధనవంతుడు అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు అబ్రహాం ఏమన్నాడు? భూమి మీద వాడు బాధపడ్డాడయ్యా, ఇప్పుడైతే వాడెక్కడ నెమ్మది పొందుతున్నాడు, సంతోషంగా ఉన్నాడు అంటున్నాడు. సో 3 ముఖ్యమైన సత్యాలు: హెవెన్ ఈజ్ రియల్, ద పీపుల్ ఇన్ హెవెన్ ఆర్ ఆల్సో రియల్, అండ్ ద జాయ్ అండ్ ఫెలోషిప్ ఇన్ హెవెన్ ఈజ్ ఆల్సో రియల్. వాస్తవం. పరలోకం వాస్తవం, పరలోకంలో ఉన్న మనుషులు వాస్తవం, పరలోకంలో ఉన్న ఆనందం, సంతోషం, సమాధానం కూడా వాస్తవం. అంతేకాదు, కొంచెం మార్చి ఈ ధనవంతుని చరిత్రలో నుండి మనం గమనించినట్లయితే, మొట్టమొదటిగా పాతాళములో వాడు యాతన పడుచు అని ఉంది కదా. పాతాళం అనేది వాస్తవం, అవునా? పాతాళములో ఉన్న మనుషులు కూడా వాస్తవమే, పాతాళములో ఉన్న యాతన కూడా వాస్తవమే. ఇవన్నీ నిజాలే. మనం మాట్లాడుకుంటున్న విషయాలన్నీ ఏవి కల్పితాలు కాదు. బైబిల్లో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. భూమి మీద ఉన్నప్పుడు ఆ ధనవంతుడు తన ఇష్టానుసారంగా జీవించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు యాతన పడుతున్నాడు, కేకలు పెడుతున్నాడు, తండ్రివైన అబ్రహామా అంటున్నాడు. నాకు విచిత్రం అనిపించింది ఏమిటనంటే, ఈ ధనవంతుడు అబ్రహామును గుర్తుపెట్టాడు. అబ్రహాం ఎప్పుడో క్రీస్తుకు 2000 సంవత్సరాల క్రితం జీవించిన వ్యక్తి. ఈ వ్యక్తి, ఈ ధనవంతుడు
అబ్రహామును గుర్తుపట్టడమే కాదు కానీ తండ్రివైన అబ్రహామా అని పిలుస్తున్నాడు. ఇంకా నాకు విచిత్రం అనిపించింది ఏమిటనంటే, అబ్రహాం గారు కూడా ఈయన చూచి కుమారుడా అంటున్నాడు. మరి ఈయన తండ్రివైన అబ్రహామా అని ఆయన పిలవటం, ఆయన ఈయన కుమారుడా అని పిలవటం చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటే, ఈ ధనవంతుడైన వ్యక్తి తండ్రివైన అబ్రహామా అని పిలిచిన ఆ అబ్రహాముతో ఒక మనవి చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నీ ప్రక్కన ఉన్న లాజర్ను కొంచెం నా దగ్గరికి పంపించయ్యా. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు, మా వైపున ఉన్న వాళ్ళు నీ దగ్గరకు, నీ దగ్గర ఉన్న వాళ్ళు మా దగ్గరకు రావడానికి వీలు లేకుండా మీకు మాకు మధ్య ఒక పెద్ద అగాధం ఉంది బాబు, రాలేరు. అటు వాళ్ళు ఇటు రాలేరు, ఇటు వాళ్ళు అటు రాలేరు. ఒకసారి జీవిత అంశం ముగిసిన తర్వాత, మనిషికున్నది ఒకే జీవితం కనుక ఆ జీవితం ముగిసిన తర్వాత, నిత్యత్వంలో ప్రవేశించిన తర్వాత ఎవరైనా సరే ఇటైనా ఉండాలి లేక అటైనా ఉండాలి. మధ్య మార్గం అనేది వేరే ఏమీ లేదు. ఇక్కడ ఉండగానే, భూమి మీద ఉండగానే ఎవరైనా ఆ తీర్మానం చేసుకోవాల్సి ఉంది. మరొక ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఏమిటనంటే, ఆ ధనవంతుడు ఆ పాతాళములోని అగ్నిలో కాలిపోతూ బాధపడుతూ అబ్రహాముకు ఒక మనవి చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, లాజరును పంపించడం కుదరకపోతే నీకు ఒక చిన్న మనవి చేస్తున్నానయ్యా. ఏంటది? భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఇక్కడికి రాకూడదు. వింటున్నారా? మీరు గమనిస్తున్నారా? భూమి మీద ఉన్న నా సహోదరులు ఇక్కడికి రాకుండానట్లుగా ఈ లాజరును అక్కడికి పంపించు. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు, ఇక్కడికి వచ్చిన వాళ్ళని మళ్ళీ తిరిగి పంపించడం కుదరదు. అక్కడ భూమి మీద చాలామంది ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, దేవుని బిడ్డలు ఉన్నారు. ఆ దేవుని బిడ్డలు ఎవరో కాదు, ఎవరు? మీరు, మేము, మనమే. ఈ రోజున పాతాళములో ఉన్న వారు కేకలు పెడుతూ ఉన్నారు. ఏమని? భూమి మీద ఉన్న మా బంధువులు, భూమి మీద ఉన్న మా తెలిసిన వారు, మా స్నేహితులు ఇక్కడికి రాకూడదు. వాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్ళి చెబితే బాగుండు కదా అనుకుంటున్నారు. తెలుసా మీకు? పాతాళానికి వెళ్ళిపోయిన వాళ్ళు, వారు తిరిగి రావడానికి వీలు లేదు. పరలోకం నుండి దూతలు వచ్చి సువార్త ప్రకటించడానికి వీలు లేదు. ఆల్రెడీ భూమి మీద జీవించి జీవనయాత్ర ముగిసి పరలోకంలో ప్రవేశించిన వాడు మరలా వచ్చి సువార్త చెప్పడానికి వీలు లేదు. కానీ భూమి మీద చాలామంది పాతాళానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు కనుక వాళ్ళకి ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? భూమి మీద ఉన్న దేవుని బిడ్డలే చెప్పాలి. అదే విషయాన్ని అబ్రహాం అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. భూమి మీద చాలామంది ఉన్నారయ్యా అని. 3 సంఘటనలు, 3 వృత్తాంతాలు మనం చూసాం. 3 సన్నివేశాలు. యెషయా గ్రంథంలో తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, మా నిమిత్తము ఎవడు పోవును, ఎవరిని నేను పంపెదను. యోహాను సువార్తలో చూసాము, మన ప్రభు అయిన యేసు తనందు నమ్మిక ఉంచిన వారిని ఉద్దేశించి, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మను పంపుచున్నాను అని సెలవిచ్చాడు. ఇక్కడ పాతాళంలో ఉన్న ఈ ధనవంతుడు అంటున్నాడు, భూమి మీద ఉన్నవారు రక్షించబడినట్లుగా అక్కడికి ఎవరినైనా పంపించు అని అబ్రహాముతో మనవి చేస్తే అబ్రహాం అంటున్నాడు,
భూమి మీద ఆల్రెడీ పరిశుద్ధులు చాలామంది ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి అయిన దేవుని యొక్క హృదయాభిలాష, ఎవరిని పంపుదును? మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞ, నేను మిమ్మల్ని పంపుచున్నాను. పాతాళములో ఉన్న పాపుల యొక్క ఆక్రందన, మా బంధువుల దగ్గరికి మీరైనా వెళ్ళండి అని. వింటున్నామని ఈ మాటలు అర్థం చేసుకుంటున్నామా? మన బాధ్యత గుర్తిస్తున్నామా? దేవుని ప్రజలారా, ప్రభువు చేత ఏర్పాటు చేయబడిన పరిశుద్ధులైన ప్రియ బిడ్డలారా, ఇది ఎంత గొప్ప గురుతరమైన బాధ్యత మనం గ్రహిస్తున్నామా? మన చుట్టూ ఎంతమంది దేవునిని ఎరుగకుండానే నశించిపోతా ఉన్నారు. ఎంతమంది కొట్టుకొని పోతున్నారు. దేవుని నమ్మిన ప్రతి బిడ్డ కూడా దేవునికి సాక్షిగా ఉండాలి. ప్రతి వ్యక్తి కూడా ప్రభు పనిలో పాలు పొందాలి. దైవరాజ్య వ్యాప్తిలో పాలు పొందాలి. పాస్టర్ గారు చెప్పేంత వరకు వేచి ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. మనంతట మనమే దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను చేయగలిగింది ఏమైనా ఉందా, నేనేమైనా చేయాలా చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నానని చెప్పగలిగిన సిద్ధ మనస్సుతో మనం ఉండాలి. అది సిద్ధ మనస్సు అని అంటే. దేవుని ఇంటిలో సోమరులు ఉండటానికి వీలు లేదు. దేవుని ఇంటిలో ప్రతి ఒక్కరికి పని ఉంది. అది ఏ పని అనేది ఎవరికి వారు తేల్చుకోవాలి, ఎవరికి వారు ఆలోచన చేసుకోవాలి. దేవుడు మీ కొరకు నియమించిన పని ఏదో ఉంది. ఆ పని ఏమిటి అనేది తెలుసుకొని ఆ పనిని మనం పరిపూర్ణం చేయాలి. మన పట్ల దేవునికి ఒక పని ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. నీ ద్వారా దేవుడు కొంతమందిని దర్శించాలని ఆశపడుతూ ఉన్నాడు. నా ద్వారా దేవుడు కొంతమందిని పట్టుకోవాలని కోరుకుంటున్నాడు. మన ద్వారా కొంతమందిని దేవుడు పాతాళానికి వెళ్లకుండా కాపాడాలని, అడ్డుపడాలని ఆశిస్తూ ఉన్నాడు. మనము చేయకపోతే దేవుడు ఎవరి ద్వారానైనా చేయించుకోగలడు. కానీ మన పని మనం చేయకపోతే రేపటి దినాన ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు లెక్క అప్పగించాల్సి ఉంటుంది. మరొక సన్నివేశాన్ని మీ గమనానికి నేను తీసుకొస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19, 20 వచనాలు అందరం కలిసి చదువుదాం. చూడండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత 40 దినాల పాటు 11 సార్లు తన శిష్యులకు తన ప్రత్యక్షతను, పునరుద్ధాన ప్రత్యక్షతలను దయచేశాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆయన పరలోకానికి ఆరోహణుడై వెళ్ళటానికి ముందు తన శిష్యులతో చెప్పిన కొన్ని శ్రేష్టమైన మాటలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. ఆయన ఏమన్నారు తెలుసా? యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి, సర్వాధికారము, ఆల్ పవర్
మన ప్రభు ఎవరండి? సర్వాధికారి. సర్వాధికారి. సర్వాధికారి అంటే సార్వభౌముడు అంటే అన్నిటి మీద, ప్రపంచం మొత్తం మీద, దేశాలన్నిటి మీద, ప్రధానులందరి మీద, అధ్యక్షులందరి మీద, మంత్రులందరి మీద, ఎమ్మెల్యేలందరి మీద, ఎంపీలందరి మీద, శాస్త్రవేత్తలందరి మీద, నాయకులందరి మీద, అందరి మీద ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు యేసు. He is all powerful. యేసు పేరు చెబితే రోగాలు పారిపోవాలి. యేసు పేరు చెబితే జీవితాలు బాగుపడాలి. యేసు పేరు చెబితే దయ్యాలు కేకలు వేసి అయ్యయ్యో అని కేకలు వేసి వాళ్ళంత దూరం వెళ్ళిపోవాలి. మళ్ళీ వెనక్కి తిరిగి కూడా చూడటానికి అవకాశం లేదు. యేసు పేరు చెబితే సమస్యలు వెళ్ళిపోవాలి. ఎందుకని? ఆయన సర్వాధికారి. ఆయన ఏమన్నారు తెలుసా? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము. చాలామంది అప్పుడప్పుడు సాతాను గురించి కూడా కాస్త మాట్లాడుతూ ఉంటారు. వాడు అనుకుంటాడట, పోనీలే ఎలాగైనా నా పేరు చెప్పుకుంటున్నారులే అనుకుంటాడట. మా పిల్లలు చిన్నవారుగా ఉన్నప్పుడు ఢిల్లీలో ఉన్నాము. ఒకసారి జూకు వెళ్ళడం జరిగింది, జంతు ప్రదర్శనశాల. భోజనం అది సిద్ధం చేసుకుని వెళ్ళాము. మేము అక్కడ కూర్చొని ఎక్కడో చెట్టు కింద కూర్చొని తింటూ అదంతా కాస్త ఆ మాట మాట మాట్లాడుకున్న సమయంలో హఠాత్తుగా ఓ గుంపులుగా పరిగెడుతూ ఉన్నారు జనం. ఏమిటంటే పెద్ద పులి బోన్లో నుండి బయటకు వచ్చేసింది, ఇప్పటికే 10 మందిని తినేసింది అని అంటే, పిల్లలు ఉన్నారు కదా, పిల్లలను పట్టుకుని మేము కూడా వాళ్ళతో పాటు పరిగెట్టడం మొదలుపెట్టాం. కొంచెం దూరం వెళ్ళేటప్పటికి పోలీస్ వ్యాన్ వచ్చింది. నేను ఆఫీసర్ వాట్స్ ద మ్యాటర్ అంటే ఆయన నవ్వాడు. ఏంటి ఇట్లా ఏదో పెద్ద పులి బయటకు వచ్చేసిందంట, 10 మందిని చంపేసిందంట అంటే వాడేమన్నాడు తెలుసా? ఏం లేదు, బయటకు రావడం లేదు, ఏం లేదు, పెద్దగా అరిసింది అంతే అన్నాడు. ఆ పక్కన ఉన్నవాడు ఏదో అనుంటాడు, పెద్దగా శబ్దం చేసింది. అమ్మ బాబోయ్ చచ్చాన్రా అన్నాడు వాడు, పక్కన ఉన్నవాడు. ఈ పక్కన ఉన్నవాడు ఏమన్నాడంటే 2 అయిపోయారా అన్నాడు. ఇంకా కొంచెం ముందున్నవాడు 5 అయిపోయారండి, మా దగ్గరికి వచ్చేటప్పటికి 10 మంది అయ్యారు. వాడు లోపల ఉండి శబ్దం చేస్తూ ఉంటాడు అంతే. సాతాను ఓడిపోయిన శత్రువు. చెప్పండి, సాతాను ఓడిపోయిన శత్రువు. యేసు నామములో సాతానును గద్దిస్తున్నాను, సాతాను శక్తులను గద్దిస్తున్నాను. నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను ఇబ్బంది పెడుతూ ఉన్న చీకటి శక్తులను నా ప్రభువైన యేసు నామములో వెళ్ళిపోవలసిందిగా, పారిపోవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అధికారం ఎక్కడి నుండి వచ్చిందండి మనకి? ఎక్కడి నుండి వచ్చింది? మన రక్షకుడు, మన యేసయ్య, మన యేసయ్య, మనం నమ్మిన మన యేసయ్య. ఆయన ఏమన్నాడంటే, పరలోకంలోనూ భూమి మీద నాకు అధికారం ఉందరా. ఏంట్రా మీరు ఊరికే పిరికోళ్ళలాగా అలాగుంటారు, మొఖాలన్నీ కింద వేసుకొని? వెళ్ళండి రా, వెళ్ళండి.
అంతగా ఎవడన్నా అడిగితే నా పేరు చెప్పండి. అప్పుడప్పుడు అంటుంటారు కదా మన మంత్రులు ఎంపీలు వెళ్ళింది, పోరా పో పో అక్కడికి వెళ్ళిపో, పని జరుగుతుంది ఆఫీసులో పో, ఎవడన్నా అడిగితే నా పేరు చెప్పు. యేసు ప్రభు కూడా అదే అన్నాడు. ఏమన్నాడు? వెళ్ళండి, ఎవరన్నా ఏదైనా అడ్డు వస్తే, లేకపోతే ఏదైనా మీకు సమస్య వస్తే, కష్టం వస్తే ఏం చెప్పాలి? యేసు పేరు చెప్పు, అంతే. అక్కడ ఆ వచనంలో మనం గమనిస్తే ప్రభు అన్నాడు కాబట్టి అనే మాట ఒక బ్రిడ్జ్ వర్డ్. అది కాబట్టి అంటే ఎందుకు, కాబట్టి అంటే అనగానే ఎందువలన అనాలా, లేకపోతే దేర్ ఫోర్ అని ఉంటుంది. దేర్ ఫోర్ అని అంటే ఇంగ్లీష్లో వై అని మనం అడగాలి. కాబట్టి అంటే దానికి ముందున్న దానికి ఇది బ్రిడ్జ్ వర్డ్ అన్నమాట. నాకు అధికారం ఉంది కాబట్టి మీరు నా అధికారంలో వెళ్ళండి. ఐక్యరాజ్య సమితిలో ప్రతి దేశానికి సంబంధించిన రాయబారులు ఉంటారు, ప్రతినిధులు ఉంటారు. ఐక్యరాజ్య సమితి తెలుసు కదా మీకు, యునైటెడ్ నేషన్స్ అని. ఆ యునైటెడ్ నేషన్స్లో మన దేశానికి సంబంధించిన రాయబారి లేక ప్రతినిధి మాట్లాడటానికి నిలబడినప్పుడు ఆయన ఏమనుకుంటాడో తెలుసా? ఏమనుకుంటాడు? ద హోల్ కంట్రీ, the Prime Minister, the Cabinet Ministers, the army of my country, all forces of my country are behind me అని నిలబడతాడు ఆయన. తెలుసా? ఆయన మనసులో ఉండే ఆలోచన, ఐఎమ్ రిప్రజెంటింగ్ మై కంట్రీ, ఐఎమ్ ఎ రిప్రజెంటేటివ్, ఐఎమ్ అన్ అంబాసిడర్. బైబిల్లో కూడా అంబాసిడర్ అనే మాట వాడబడింది, మీకు తెలుసో తెలీదు. ప్రతినిధి, రాయబారి. బైబిల్లో రాయబారి ఉన్నది తెలుసా మీకు? రాయబారి, క్రీస్తు రాయబారి. యేసు క్రీస్తు ప్రభువుకు రాయబారిగా పిలువబడిన మనము యేసు ప్రభు కొరకు ఏదైనా పని చేయటానికి మనం తలపెట్టినప్పుడు, యేసు ప్రభుని గురించి ఒక మాట మనం మాట్లాడుతున్నప్పుడు, యేసును గూర్చి సాక్ష్యమిస్తున్నప్పుడు, లేక యేసును గూర్చి ఆయనను హెచ్చించి ఆయన గుణగణాలను గురించి లోకానికి మనం వివరిస్తున్నప్పుడు, యు నో వాట్, the entire forces of heaven are behind you. పరలోకంలో ఉన్న సైన్యములు, పరలోకంలో ఉన్న దూతలు, కెరూబులు, సెరాపులు, ఇంకా దూత గణములు, సైన్యములు అన్నీ కూడా నీ వెనకాల ఉన్నాయి. ఆమెన్, హల్లెలూయా. యు ఆర్ నాట్ అలోన్ మై ఫ్రెండ్. నువ్వేదో ఒంటరిగా వెళ్ళటంలే. ప్రభు ఇచ్చిన పని చేయటానికి వెళుతున్నప్పుడు యు ఆర్ నాట్ అలోన్. ఆల్ ద ఫోర్సెస్ ఆఫ్ హెవెన్ ఆర్ బిహైండ్ యూ. దేవుని యొక్క ఆ సైన్యములు, దేవుని యొక్క ఆ శక్తి, దేవుని యొక్క ప్రభావం నీ వెనకాల ఉంది. ధైర్యంగా ముందడుగు వేయాలే కానీ దేవుడు అద్భుతాలు చేయగలడు, ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగించగలడు. నీ ద్వారా ఎన్నో పనులు దేవుడు చేయగలడు. గాడ్ క్యాన్ డూ. అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది, నా వల్ల ఏమవుతుందండి అని. అవును, నీ వల్లే అవుతుందని ఎవరన్నారు? అసలు నీ వల్ల అవుతుందని ఎవరన్నా అన్నారా? అంటూలే, నేను కూడా చెప్పటంలే, నా వల్ల అవుతుందని చెప్పటంలే. నేను ఇక్కడ రాయబడిన మాట ఏమిటి? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఉన్నది కాబట్టి మీరు వెళ్ళండి, నా పేరిట వెళ్ళండి, నా నామములో వెళ్ళండి. భయపడాల్సిన అవసరం లేదండి. ప్రభు కొరకు సాక్షులుగా నిలబడటానికి దేవుని రాజ్య విస్తరణలో కీలకమైన పాత్ర మనలో ప్రతి ఒక్కరిని పోషించాలి. సువార్తీకరణ అనేది, ఆత్మల సంపాదన అనేది
ఏదో కేవలం పాస్టర్ గారుల పని, సేవకుల పని అని మీరు అనుకోవద్దు సుమా, అనుకోవద్దండి. ఎప్పుడు ఇదొక తప్పుడు అవగాహన. ఆత్మల సంపాదన ఏది? సువార్త ప్రకటించడం, ఊరూరుకు వెళ్ళటం, సువార్త చెప్పుకోవడం, కర్ణాటక వెళ్ళటం, ఒరిస్సా వెళ్ళటం, ఇంకా ఎక్కడెక్కడికో మారుమూల గ్రామాల్లో ఎక్కడ సువార్త అందలేదు అని వెతికి మరి అక్కడికి వెళ్ళటం అనేది పాస్టర్ గారుల పనే కాదు. ఈసారి ప్రభుప్రసాద్ గారు కర్ణాటక కానీ లేకపోతే ఒరిస్సా కానీ వెళుతున్నప్పుడు వెంటనే మీరు కూడా గబగబా వచ్చేసి, అయ్యా మేము కూడా వచ్చేస్తాం, ఒరిస్సా వస్తాం, మేము కూడా కర్ణాటక వచ్చేస్తాం, ఇంకా ఛత్తీస్గఢ్ తీసుకెళ్ళండి, లేకపోతే నార్త్ ఇండియాకి వెళదామంటారా? ఇంకెక్కడికి వెళ్తాం? దేశం మొత్తాన్ని మనం స్వాధీనం చేసుకుందాం. ఆమెన్. ఒక బైబిల్ కాలేజీలో ప్రొఫెసర్ గారు అన్నాడంట, యేసు ప్రభు తన రక్షణ ఉద్యమంలో మొత్తం ప్రపంచాన్ని కూడా ఆకర్షించాలని, జయించాలని ఉద్దేశించాడు కదా, కేవలం 12 మందినే ఎందుకు ఎంపిక చేసుకున్నాడు అని అడిగాడట ఆ ప్రొఫెసర్ గారు. ఎవరు జవాబు చెప్పడం లేదట. కొంచెం సేపు ఉన్న తర్వాత మంచి కుర్రాడు, ఆలోచన పరుడైన కుర్రాడు లేచి, సార్ నేను చెప్పొచ్చా? అవును, ఏంటి? అదెంత పని, 12 మంది చాలే అనుకున్నాడండి ఆయన అన్నాడంట. ఆమెన్. అదెంత పని, 12 మంది చాలే అనుకున్నాడు. 13 అంటే ఎక్కువ అవుతారేమో, అందుకని 12 మందిని పిలిచాడు అంతే. ఆ పిలువబడిన వారికి ఇచ్చిన దీన్నే గొప్ప ఆజ్ఞ అని మనం పిలుస్తున్నాం. గొప్ప ఆజ్ఞ, దాన్నే ఆంగ్లంలో గ్రేట్ కమిషన్ అంటాం. గొప్ప ఆజ్ఞ. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా. దేవుని బిడ్డలారా, 2000 సంవత్సరాలుగా ప్రపంచాన్ని తలక్రిందులు చేసిన 2 బంగారు మాటలు ఏమిటో తెలుసా మీకు? తెలుసా అండి? చెప్పనా? చెప్పేస్తా, చెప్పమంటారా? 2 బంగారు మాటలు, మన యేసయ్య చెప్పిన మాటలు. నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులనుగా చేస్తాను. మొదటిది అది. రెండవది, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. మీరు వెళ్ళి మనమే వెళ్ళాలి. వారెవరో వస్తారని కాదు, మనమే వెళ్ళాలి. మన బంధువుల్లో, మన స్నేహితుల్లో, మన ఇరుగు పొరుగు వారిలో, మనకు తెలిసిన వారిలో ఇంకా ఎవరైనా యేసును గూర్చి ఎరుగని వారు ఎవరైనా ఉన్నట్లయితే వారిని గూర్చి ప్రార్థించాలి, ప్రయత్నించాలి. అవకాశం దొరికినప్పుడల్లా వారికి ప్రభుని గురించి చెప్పాలి. అది మన బాధ్యత. ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. దట్ ఈస్ ఎ కమాండ్. 2000 సంవత్సరాల క్రితం మన ప్రభు అయిన క్రీస్తు వారు ఇచ్చిన ఆ ఆజ్ఞను శిష్యులు శిరసావహించారు. ఇంకా అనేకులు శిరసావహిస్తూ వచ్చారు. కాబట్టి ఒక తరం తర్వాత ఒక తరం ఇప్పుడు ఈ రోజున మనము యేసు ప్రభువును మన రక్షకునిగా నమ్మి ఆయనలో ఆనందించగలుగుతున్నాము అనంటే ఎవరో ఒకరు ఆ బాధ్యతను తీసుకొని మనకు ప్రభువును పరిచయం చేసినందువలననే ఈ రోజున మనము దేవుని ఇంటిలో మనం ఆనందించగలుగుతున్నాం. ఆ ప్రవాహం అనేది అలాగా కొనసాగుతూనే ఉంది. 2000 సంవత్సరాల క్రితం ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ప్రవాహం, ఆ ఫలితం ఇంకా కొనసాగుతూనే ఉంది. కానీ విచారకరమైన విషయం ఏమిటనంటే ఆ దీవెనల ప్రవాహం,
ఆ ప్రేమ ప్రవాహం, ఆ శుభవార్త ప్రవాహం కొంతమంది దగ్గర ఆగిపోతుంది. అక్కడి వరకే. నేను రక్షించబడితే చాలు, నేను పరలోకం వెళితే చాలు, అంతవరకే. అక్కడ ఆగిపోతుంది. ఆగకూడదు సుమా. ఆ ప్రవాహం అలాగే నీలో నుంచి ఇంకా వెళ్ళిపోవాలి. ఇతరులు కూడా ఆ ప్రవాహంలో, ఆ జీవజల నది ప్రభావంలో వారు కూడా మునగాలి, వారు కూడా ప్రభులోనికి రావాలి అనేది మనందరి పట్ల దేవుని ఉద్దేశం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చరిత్ర యొక్క చివరి దినాలకు మనం వచ్చేసాం. చివరి పుటల్లో మనం ఉన్నాం. ఇంకా ఎక్కువ సమయం లేదు. మన ప్రభువు రాబోతున్నాడు, త్వరలో వచ్చేస్తాడు. ఇప్పటికి 4 సన్నివేశాలు మీకు చెప్పాను. మరొక సన్నివేశాన్ని మీ గమనానికి తీసుకొని వస్తాను. ఇంకా చెప్పుకోవాలంటే మనం చాలా చెప్పుకోవచ్చు, కానీ మరొక ఒక సన్నివేశాన్ని మీ గమనానికి నేను తీసుకొని వచ్చి మనం ముగించుకుందాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం నుండి. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనడం మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటా భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితుడో ఆ రీతిగానే మన ప్రభు అయిన యేసు తిరిగి లేచిన తర్వాత 40 దినముల పాటు తన శిష్యులకు అనేక విషయములను బోధించి ఒకానొక దినాన తన శిష్యులను బేతనీయ ప్రాంతానికి తీసుకుని వెళ్ళి, లూకాసు వార్త చివరి అధ్యాయంలో ఉంటుంది అది, వారిని చేతులెత్తి ఆశీర్వదించి పరలోకానికి ఆరోహణై వెళ్ళినట్టుగా ఇక్కడ రాయబడి ఉంది. ఆయన ఆరోహణం కావటానికి ముందు జరిగిన సన్నివేశం ఇప్పుడు మనం చదువుకున్నాం అపొస్తలుల కార్యాల గ్రంథంలో. ప్రభు చెప్పిన మాట ఏమిటి? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై యుందురని. ఏమై ఉంటారట? సాక్షులై యుందురు. ఇది ప్రభు చెప్పిన మాట. ప్రభు చెప్పిన మాట. సాక్షి అంటే మన జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో యేసయ్య ఏం చేశాడో వాటిని గురించి నోరు విప్పి చెప్పేవాడే సాక్షి. ఇతరులతో పంచుకునేవాడే సాక్షి. యేసుక్రీస్తు ప్రభు యొక్క మంచితనాన్ని గురించి, ఆయన యొక్క ప్రేమను గురించి, ఆయనలోని ఔన్నత్యాన్ని గురించి, ఆయన యొక్క శిలువ బల్యర్పణను గురించి అనేకులకు చెప్పేవాడే సాక్షి. చెప్పకపోతే సాక్షులు కారు. మరి మనందరం సాక్షులుగా ఉండటానికి తీర్మానం చేసుకుందామా? మనందరం సాక్షులమేనా? ప్రభు చెప్పిన మాట ఇది. ప్రభు ఈ మాటలు చెప్పి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. మీరు ఏమాత్రము బలహీనులు కాదు. పరిశుద్ధాత్మ మీ మీద నిలిచి ఉన్నాడు కాబట్టి మీరు బలవంతులే. మీరు శక్తి నొందెదరు గనుక మీరు భూదిగంతముల మట్టుకు నాకు సాక్షులై ఉందురు అని చెప్పి వారు చూస్తూ ఉండగానే
మెల్లమెల్లగా ఆయన అలాగే పరలోకానికి. ఒకసారి మీ మనస్సులో ఊహించుకోండి ఆ దృశ్యాన్ని, ఎంత బాగుంటుందో కదా. వాళ్ళందరి ముందే, వాళ్ళందరూ చూస్తూ ఉండగానే మెల్లగా ప్రభు వెళ్ళిపోయాడట. కొన్ని మేఘాలు అడ్డొచ్చేసినాయట, ఇక ఆయన కనపడకుండా వెళ్ళిపోయారు. ఆయన మరలా తిరిగి త్వరలో రాబోతున్నాడు. తెలుసా మీకు? ఆయన వచ్చిన తర్వాత మనం చేయగలిగినట్టు ఏమీ లేదు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నవన్నీ కూడా బైబిల్లో ముందుగానే రాయబడి ఉన్నాయి. ఆయన రాకకు సంబంధించిన సూచనలు, గుర్తులు అన్నీ కూడా బైబిల్లో ముందుగానే చెప్పబడ్డాయి. దాదాపు 2000 సంవత్సరాల క్రితమే మత్తయి సువార్త 24, 25 అధ్యాయాల్లో తన రెండవ రాకను గురించిన అనేక సూచనలు, గుర్తులు ప్రభు చెప్పాడు. అవన్నీ మన కళ్ళ ముందు నెరవేరుతూ ఉన్నాయి. సమయం లేదు, చాలా చాలా తక్కువ సమయం ఉంది. ఏమో ఎప్పుడు ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు. యెహెజ్కేలు గ్రంథం 38, 39 అధ్యాయాలు మీరు తర్వాత చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఈ రోజున ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల నేపథ్యం అసలు ఏమిటి అనేది అర్థమవుతుంది. ఇజ్రాయెల్కు ఇరాన్కు మధ్య జరుగుతున్న యుద్ధం, రష్యాకు యుక్రెయిన్కి మధ్య జరుగుతున్న యుద్ధం, ప్రపంచంలో ఇంకా అనేక దేశాల మధ్య జరుగుతున్న సంఘర్షణలు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న భూకంపాలు, సునామీలు, వీటన్నిటినీ మనం ఒక్కసారి బైబిల్ నేపథ్యంలో పరిశీలించి చూస్తే మన ప్రభువు త్వరలో రాబోతున్నాడు అనే విషయం మనకు స్పష్టమవుతుంది. సమయం లేదు కనుక త్వరపడాలి. నౌ ఆర్ నెవర్ అంటే ఇప్పుడే మనం చేయగలిగిందంతా చేసేయాలి, వెనక తీయద్దు. మీరు ప్రభు కొరకు ఏమేమైతే చేయాలి అని అనుకున్నారో వాటన్నిటినీ కూడా త్వరగా చేసేయండి. వాటిని చేసి ముగించాలి. ప్రభు వచ్చినప్పుడు ప్రభు మనల్ని చూచి బలా నమ్మకమైన నా దాసుడా, నా దాసురాలా అని పిలవగలుగునట్లుగా ఆయనకు సాక్షులంగా మనం ఉండటానికి మనం తీర్మానం చేసుకుందాం. యెషయా గ్రంథంలో ఒక సన్నివేశాన్ని చూసాం. పరలోకంలో ఉన్న తండ్రి నా నిమిత్తము ఎవడు పోరు అని అంటున్నాడు. యోహాను సువార్తలో ఉన్న దృశ్యాన్ని చూసాము. ప్రభు అయిన యేసు తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను కూడా మిమ్మును పంపుచున్నాను అన్నాడు. లూకాసు సువార్త 16వ అధ్యాయంలో ఉన్న దృశ్యాన్ని చూసాము. పాతాళములో వేదన పడుతున్న ఒక వ్యక్తి భూమి మీద ఉన్న వారి కొరకు అభ్యర్థిస్తున్నాడు. ఎ సిన్నర్స్ క్రై ఫ్రమ్ హెల్. అక్కడి నుంచి అతడు కేకలు పెడుతున్నాడు, అయ్యా భూమి మీద నా సహోదరులు ఉన్నారు, వారికి చెప్పేవాళ్ళు ఉంటే మంచిది కదా అంటున్నాడు ఆయన. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మన ప్రభు అయిన యేసు అన్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి నా పేరిట మీరు వెళ్ళండి, లోకాన్ని జయించండి, ప్రపంచాన్ని జయించండి, నా నామములో వెళ్ళండి, నా శక్తిలో వెళ్ళండి. అపొస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన వెళ్ళిపోవటానికి ముందు, ఖచ్చితంగా ఆయన వెళ్ళిపోవటానికి ముందు తన శిష్యులందరి వైపు చూచి ఆయన చెప్పాడు, పరిశుద్ధాత్మ యొక్క శక్తి మీ మీద నిలిచి ఉంటుంది కాబట్టి మీరు భూదిగంతముల మట్టుకు నాకు సాక్షులై ఉంటారు అని వారిని దీవించి మన ప్రభు అయిన యేసు పరలోకానికి వెళ్ళిపోయారు. మన ప్రభు, మన రక్షకుడు, మన ప్రాణదాత, మన రక్షణదాత మన కొరకు సిలువలో రక్తమును కార్చి తను తాను బల్యర్పణ చేసుకొని దెబ్బలు తిని మరణించి తిరిగి లేచి సజీవునిగా మన మధ్య ఇప్పుడు ఈనాడు ఉంటూ ఆయన మరల తిరిగి భూలోకానికి రావడానికి రంగం సిద్ధమైంది. ఆయన త్వరలో రాబోతున్నాడు. సమయం చాలా తక్కువగా ఉంది.
ప్రభు రాక కొరకు మనం సిద్ధపడాలి. మన చుట్టూ ఉన్న వారందరినీ మనము సిద్ధపరచాలి. సిద్ధపడాలి, సిద్ధపరచాలి. చెప్పండి ఒకసారి, సిద్ధపడాలి, సిద్ధపరచాలి. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ఒక్క నిమిషం మీ మనసుల్లో చిన్న ప్రార్థన. ప్రభువా, నేను నీ సాక్షిగా ఉండగోరుచున్నాను. తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, నేను ఎవరిని పంపాలి అంటున్నాడు. ప్రభు అయిన యేసు అంటున్నాడు, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అంటున్నాడు. పాతాళములో వేదన పడుతున్న ధనవంతుడు అంటున్నాడు, అయ్యా నా సహోదరుల దగ్గరకు ఎవరైనా వెళితే బాగుండు అంటున్నాడు. ప్రభు అయిన యేసు పరలోకానికి ఆరోహణ కావటానికి ముందు అన్నాడు, పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఉన్నది కాబట్టి నా పేరిట మీరు వెళ్ళండి అన్నాడు. సమస్త జనులను శిష్యులనుగా చేయండి అన్నాడు. అంతేకాదు, పరిశుద్ధాత్మ యొక్క శక్తి మీ మీద నిలిచి ఉంటుంది కాబట్టి భూదిగంతముల మట్టుకు మీరు నాకు సాక్షుల యుందురు అని సెలవిచ్చాడు. మా రక్షక, మా ప్రభు, మమ్మను అంతగా ప్రేమించిన మా ప్రియ యేసు, ఎంతగా స్తుతించినా మేము రుణస్థులమే. ఒకప్పుడు మేము నీకు దూరస్థులముగా, దుష్టులముగా, దుర్మార్గులముగా, పాపులముగా, బలహీనులముగా, శత్రువులుగా ఉన్నప్పుడు నీవు మా కొరకు సిలువలో నిన్ను నీవు బల్యర్పణగా సమర్పించుకొని నీ సిలువ మరణ పునరుద్ధానముల ద్వారా మాకు నిత్యజీవాన్ని ప్రసాదించి మమ్మల్ని కుమారులు కుమార్తెలు అని పిలిచి పరలోక పౌరసత్వాన్ని మాకు అనుగ్రహించి నీవు మరల తిరిగి వచ్చే వరకు నీకు సాక్షులుగా జీవించే ఆ బాధ్యతను, భాగ్యాన్ని మీరు మాకు అప్పగించారు. మేమందరం కూడా ప్రభు ఈ చివరి దినాల్లో నీ సాక్షులముగా ఉండటానికి మాలో ప్రతి ఒక్కరికి సహాయం చేయమని మనవి చేస్తున్నాం. మాకెదురవుతున్న ప్రతి పోరాటములో, ప్రతి సమస్యలో నీవు మాతో ఉన్నావు, మాలో ఉన్నావు, మా ప్రక్కనే ఉన్నావు, మా చేయి పట్టుకుని నడిపిస్తున్నావు. నీవు అధికారమునిచ్చి నీ సాక్షులుగా వెళ్ళి లోకమును జయించమని నువ్వు మాకు ఆజ్ఞాపించావు. నీ ఆజ్ఞను శిరసావహించి అనేకులను నీ రాజ్యంలోనికి తీసుకురావడానికి మాలో ప్రతి ఒక్కరికి నీ కృప అనుగ్రహించమని బ్రతిమలాడుకొనుచున్నావు. చేరిన మీ బిడ్డలందరినీ బట్టి వందనాలు తండ్రి. ఈ మాటలను వారి హృదయాల్లో ముద్రించండి, వారిని బలోపేతం చేయండి, వారిలో ఉన్న దిగులు చింతను తీసివేయండి. మీ ఆత్మతో వారిని అభిషేకించండి. మీ సాక్షులుగా, సాధనాలుగా ప్రతి ఒక్కరిని వాడుకొనమని, సంఘమును ఇంకను ఆశీర్వదించుమని, అనేక ప్రాంతములకు, అనేక రాష్ట్రములకు రక్షణ సువార్తను మోసుకొని వెళ్ళటానికి ఈ పరిచర్యలను బలోపేతం చేయమని త్వరలో రానయ్యున్న మా ప్రభు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.